స్విమ్స్ లో వైద్యానికి అనుమతి కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై విజయవాడ ఏసీపీ కోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో న్యాయాధికారి పి భాస్కర్ రావు విచారణను వాయిదా వేశారు. ఇవాళ మరోసారి చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. స్విమ్స్ లో వైద్యానికి అనుమతి కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై విజయవాడ ఏసీపీ కోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో న్యాయాధికారి పి భాస్కర్ రావు విచారణను వాయిదా వేశారు. మరి ఇవాళ మరోసారి చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ విచారణ చేపట్టనుంది. ఈ రోజు ఏమవబోతుంది? ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో A38 గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కస్టడీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకి ముందు నుంచి కూడా వెన్నుపూసకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా అనారోగ్యంగా ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నాడు. అరెస్ట్ కాకముందు నుంచి కూడా ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి తన అనారోగ్యం కారణంగా తనకు వైద్య సేవల నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ తనకు వైద్యం అందించాలని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ కోర్టు విచారణ చేపట్టే విధంగా ఈ రోజుకి దాన్ని వాయిదా వేసింది. మరి ఈ రోజు ఏసీపీ కోర్టులో తనకు ఆ స్విమ్స్ వైద్యానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మరో పక్క మోహిత్ రెడ్డి, అదేవిధంగా నారాయణ స్వామికి కూడా అయితే నోటీసులు అందినట్టు తెలుస్తుంది. నారాయణ స్వామి కూడా అదేవిధంగా తన అనారోగ్యం కారణంగా దానికి విచారణకు కాలేదంటూ కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక్కొక్కరుగా అరెస్టుల పర్వం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం, మరోపక్క వీళ్ళందరినీ కూడా సెంట్రల్ జైలుకి తరలించాలని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తనకు వైద్య సేవలు స్విమ్స్ లోనే అందించాలంటూ కూడా పిటిషన్ కోర్టు అతను ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు ఎట్టకేకలకు విచారణ జరిపిన అనంతరం అతనికి వైద్య సేవలకు అనుమతి ఇస్తుందా లేదా అని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.